అది నీకు అనవసరం. సో హై గైస్, రే ఆపరా ముందు, నువ్వు ఎందుకు వచ్చినావు ఆ విషయం చెప్పరా ముందు. మన టాలీవుడ్ లో ఎంతో మంది యాక్టర్స్ ఉన్నారు, కానీ ఇద్దరు యాక్టర్స్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేయడానికి చేస్తున్నారు అని చెప్పొచ్చు. సో వస్తున్నారు కాదు, ఆల్రెడీ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసారు ఆ ఇద్దరు హీరోస్. అలానే వాళ్ళ యాక్టింగ్ తో కానీ వాళ్ళ స్టార్డమ్ తో కానీ కలెక్షన్ కూడా చాలా రాబట్టిరు అని చెప్పొచ్చు. సో వాళ్ళ ఆ యాక్టర్స్ ఎవరు అనుకుంటున్నారు, డెఫినెట్ గా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో వీళ్ళు అప్కమింగ్ మూవీస్ తో వీళ్ళ రేంజ్ బాక్స్ ఆఫీస్ ఏంటో ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నారు. బాలీవుడ్ ని షేక్ చేసిరు, నెక్స్ట్ ఎక్కడ షేక్ చేస్తారో మీ ఇమాజినేషన్ కి నేను వదిలేస్తున్నా. సో ఆ యాక్టర్స్ ఎవరు అనుకుంటున్నారంటే డెఫినెట్ గా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో వీళ్ళు వాళ్ళ అప్కమింగ్ మూవీస్ తో ఏ లెవెల్లో కలెక్షన్ రాబడతారో అనేది మీ ఇమాజినేషన్ వదిలేస్తున్నా. సో వీళ్ళు వచ్చేసరికి హాలీవుడ్ ని అయితే టార్గెట్ పెట్టారని చెప్పుకోవచ్చు. సో వీళ్ళు హాలీవుడ్ బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తారంటారా, మీరేమనుకుంటున్నారో డెఫినెట్ గా కామెంట్ చేయండి. అప్కమింగ్ ఏ మూవీ మన టాలీవుడ్ లో 1000 కోట్లు కొడుతుంది? అప్కమింగ్ మూవీస్ చాలా ఉంది. టైర్ 1 హీరోస్ నుంచి పెద్ద సినిమా కావచ్చు, స్పిరిట్, ఇంకా AA22, అలానే మన నాని ప్యారడైజ్, నెక్స్ట్ మన వారణాసి, డ్రాగన్, చాలా మూవీస్ ఉన్నాయి. ఏ మూవీ కొడుతుంది డెఫినెట్ గా మీరు కామెంట్ చేయండి. ఓకే బాయ్.